సో పివిరెడ్డి సార్ నమస్కారం. నమస్కారం మేడం. సో మీరు చెప్పే ప్రతి మాటలో కూడా మనం గతం నుంచి చాలా సంవత్సరాలుగా మనం ట్రావెల్ చేస్తూ ఉన్నాం కాబట్టి నాకు కొన్ని విషయాలు తెలుసు. జనానికి కూడా మన వీడియోస్ చూసిన జనానికి కూడా చాలా వరకు అవగాహన ఉండొచ్చు. ఏదైనా మాట్లాడేటప్పుడు మనం ఎలక్షన్స్ గురించి టాపిక్స్ చేసినప్పుడు మోదీ గారు ఈ దృష్టి ఆయనకి విష్ణుమూర్తి యొక్క అంశలో పుట్టారు కాబట్టి లేదా ఆయన యొక్క ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆయన గెలుస్తారు అని, ఈసారి రేవంత్ రెడ్డి గారు వస్తారు అని, ఖచ్చితంగా జగన్ ఓడిపోతారు, చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం ఉందని, ఇలా మనం చాలా వీడియోస్ చేసాం, చాలా వరకు సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు మీకు పొలిటికల్ లీడర్స్ మాత్రమే కనిపిస్తారు మీ దివ్య దృష్టిలో? సామాన్యమైన ఈ అల్పన, మన రఘు లాంటి వాళ్ళు, మన విష్ణు లాంటి వాళ్ళు, లేకపోతే ఎవరైనా సామాన్యులు ఎందుకు కనిపించరు? వాళ్ళకి సంబంధించిన ఫ్యూచర్ ఎందుకు కనపడదు? ప్రేక్షకులకు మేధావులకు నమస్కరించి చెప్తున్నా మేడం. మీరు అడిగిన క్వశ్చన్కు సో నా దివ్య దృష్టిలో నిరంతరం ఎగ్జాంపుల్ చెప్తున్నా మేడం. మన మానవుడు నా ఒక్కనికే కాదు దివ్య దృష్టి అనేది, జన్మించిన ప్రతి ప్రాణజీవికి దివ్య దృష్టి అనేది జరగబోయేది మనకు స్వప్నంలో తెలుస్తుంది. 6th సెన్స్. దయచేసి మీరు ప్రేక్షకులకు నేను మనోవేదన చేయాల్సింది ఏంటంటే, నాలో ఉన్న దివ్య దృష్టి నేను నా చిన్నప్పటి నుంచి, నాకు లోకజ్ఞానం తెలియనప్పటి నుంచి, మా ఇంటి పరిసర ప్రాంతాలు కూడా, బయట ప్రపంచం వేరే స్ట్రీట్ కూడా తెలియని నాకు అతి చిన్నప్పటి నుంచి కూడా నాకు జరగబోయేది ముందే నేను స్వప్నంలో డీప్ స్లీప్లో ఉన్నప్పుడు నేను బోధన చేసేవాడిని. అది నాకు స్లీప్లో ఉన్నది నాకు గుర్తుంటుంది మళ్ళీ స్లోలోకి వచ్చిన తర్వాత. ఓకే, చాలా మంది గుర్తుండదు. అది దాన్నే కర్మ అంటాం మనం. దాన్నే కర్మ అంటాం. స్వప్నం అనేది అందరికి వస్తుంది. ప్రతి స్వప్నము దయచేసి మేధావులు మీరు గ్రహించండి. ప్రతి స్వప్నం మేము పరిశీలించండి. ప్రతి స్వప్నానికి ఒక ఫలితం ఉంటుంది, ఒక కారణం ఉంటుంది. అది చాలా మంది అది తెలియక అది ఒక పీడకల అంటారు, లేకుంటే ఒక రాక్షసు అని అంటారు, లేకుంటే రకరకాల అది కొందరికి ఆ నాలెడ్జ్ లేక రకరకాల దాన్ని ఒక చెడుగా భావిస్తారు చాలా మంది. ప్రతి స్వప్నం వెనుక అద్భుతాలు దాగి ఉన్నాయి మేడం. ఇప్పుడు నేను రేపు ఏం చేస్తా, రేపు నాకు ఏం జరుగుతుంది అన్నది కూడా నా దివ్య దృష్టిలో తెలుస్తుంది మేడం. నాకు ఇప్పుడు జరగబోయే పరిణామాలు. సో ఇప్పుడు మీరు అన్నారు అంటే సామాన్య మానవుని గురించి తెలియదా అంటే, ఇప్పుడు మనము నిత్య జీవితంలో మనము డే టైం ఒక 2.5 hours సినిమా మనం కూర్చొని సృహలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆత్మ దేహం ఎమ్మడి ఉండి రక్షిస్తుంది, అది వీక్షిస్తుంది. ఆత్మ మనం స్పృహలో ఉన్నప్పుడు ఆత్మ మన దేహాన్ని వెంటాడి మానవుని కర్మలను వెంటాడి అమలు చేస్తుంది మనం స్పృహలో ఉన్నప్పుడు. అదే మనము డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మన దేహము ఆత్మ ఎమ్మడి తిరుగుతుంది. అర్థమైంది మేడం? ఆత్మ అనంత విశ్వం చుట్టూ తిరుగుతుంది క్షణాలలో. కానీ మానవునికి జన్మకర్మ, నువ్వు నీ జన్మ మొత్తం ఒక ఆలినడుకని తిరిగినా భారతదేశం చుట్టూ తిరగలేవు. కానీ ఆత్మ ఒక క్షణంలో అనంత విశ్వాన్ని సృష్టి వస్తుంది. మీరు చూడండి, మీరు ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా అమెరికా పోయొచ్చారు అనుకోండి, ఉదాహరణ మీరు ఒక క్షణంలో మీ దేహంతో పాటు అమెరికాలో అదే టేబుల్ మీద కూర్చొని నేను భుజిస్తున్నాను కూడా నువ్వు ఊహించుకోవచ్చు. మీరు ఊహించుకోండి ఎగ్జాంపుల్గా. ఒకటే క్షణంలో అమెరికా పోయి నేను ఆడ నీళ్ళు ఆడ తాగినట్టుగా ఆడ తిన్నట్టుగా ఊహించుకొని రావచ్చు. ఆత్మ అంత అద్భుతమైన శక్తి ఆత్మకుంది. ఆత్మ మన డీప్ స్లీప్లో నిద్రిస్తున్న సమయంలో దేహాన్ని కదలలేని స్థితిలో పెట్టేసి ఆత్మ విశ్వం అంతా తిరిగి వస్తుంది. ఆత్మకు జరగబోయేది తెలుస్తుంది, జరిగింది తెలుస్తుంది, భవిష్యవాణి తెలుస్తుంది. ఈ ఆత్మే భగవంతుని విశ్వరూపం, ఆత్మే భగవంతుడు. కాబట్టి నేనేమంటున్నా అంటే, దివ్య దృష్టి అనేది జన్మించిన ప్రతి మానవుని కాదు, ప్రతి ప్రాణజీవికి తెలుస్తుంది. ఇప్పుడు మీరు నిత్య జీవితంలో మనం చూస్తున్నాం, పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు వాడుకుంటున్నారు కుక్కలను. వాటికి ఏంటి దివ్య దృష్టి ఏం తెలుసు? దొంగలు ఎట్లా దొరకబడుతున్నాయి చెప్పండి. ఆత్మ మనిషి ఒక మానవుడు మాత్రమే నెగటివ్ను పాజిటివ్గా మార్చిన స్వార్థం కొరకు జబ్బు ఉన్నది కాబట్టి
మనిషి మాయాజాలంలో జీవిస్తున్నాడు కాబట్టి ఇతర సర్వకోటి ప్రాణజీవులు డబ్బు అవసరం లేదు, వాటికి ఏ జబ్బు లేదు. అది తూచా తప్పకుండా దైవానుగ్రహంతో పరిపూర్ణంగా 100% భగవంతుడు నిర్దేశించిన కార్యక్రమాలు మొత్తం అమలు చేసి మరణిస్తాయి అవి. ఒక్క మానవుడు మాత్రమే ఆ భగవంతుడు మరణాన్ని సృష్టించిండు, ఈ దేహం ఎందుకు అన్న కాడికి నిరుత్సాహపరచడానికి డబ్బు సృష్టించి మానవుణ్ణి తన దేహం ఎందుకునే అనేక జీవించి చాలు అనే భ్రమలలో జీవించడానికి మానవుని కొరకు ఒక జబ్బు, ఈ డబ్బు అనేది ఒక జబ్బు లాంటిది. ఇప్పుడు ₹1 కోటి ఇక్కడ పడిపోయినాయి, అది ఎవరియో, అది ఒక ఏ ఏ జంతువు జీవులు అది ముట్టే అవి, అది మానవుడు మాత్రం ఇది నాదని తీసుకుని కొట్లాడుతాడు, అది కొట్లాడు ఎవరికొవరు మరణిస్తారు కూడా. అది ఎందుకు, అది నీది కానప్పుడు ఎందుకు ముడతావు అది? ఇప్పుడు అవి ఒకటి చెప్పండి సార్, అసలు నార్మల్ వాళ్ళు అసలు మీకు మీ దివ్య దృష్టిలో వస్తారు? నార్మల్ వాళ్ళు ఇప్పుడు నేను ఎందుకు చెప్పబోతున్నా అంటే, ఇదంతా మనం ఒక సినిమా, ఒక 2.5 hours సినిమా చూసినప్పుడు అందులో సినిమాలో మొత్తం 100కు 100% మనం గ్రహించం. అందులో ముఖ్యమైన సబ్జెక్టులు కొన్ని, ఇప్పుడు మనం ముఖ్యమైన సబ్జెక్టు మనం రిసీవ్ చేసుకుంటాం. సినిమా మొత్తంలో శేషం ఎంత మిగులుతుంది, ఒక 2 నిమిషాల్లో కంప్లీట్ చేయొచ్చు. పాపం అది స్టోరీ మొత్తంలో ఒక వ్యక్తిని అన్యాయంగా చంపిండని చెప్తాం బయటకు వచ్చి. అయితే నిజ జీవితంలో మనకు కూడా నాకున్న స్వప్నంలో కూడా ఒక సినిమా లాగా మనం ఎన్ని గంటలు నిద్రిస్తామో, ఒక సినిమా లాగా దివ్య దృష్టి మొత్తం సామాన్య మానవు గురించి సృష్టి మొత్తం అన్ని వస్తా ఉంటాయి. ఇప్పుడు మనకు అవతార పురుషులు ఉన్నారు, కారణ జన్మలు ఉన్నారు, మనకు ఒక భగవంతుని రూపంలో ఉన్న అందరికీ మొత్తం మనకు మన కర్మానుసారం మన గుర్తుండే కర్మానుసారం ఎక్స్ప్లెయిన్ చేయం. ఇప్పుడు మనకు రాజకీయ పరిపాలకులు ఉన్నారు, అవతార పురుషులు, కారణ జన్మలు. నేను గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోతాడని 3 నెలల ముందు చెప్పాను, హ్యాండ్ రైటింగ్ ఇచ్చాను కొన్ని టీవీ వార్తాపత్రికలకు. చంద్రబాబు అలిపిరిలో యాక్సిడెంట్ అయ్యి అది ఇన్సిడెంట్ జరుగుతుంది, బ్లాస్టింగ్ అవుతుందని నేను ప్రూవ్ చేపిస్తాను మినిస్టర్ ద్వారా, మాజీ మినిస్టర్ ద్వారా. నేను అది కూడా ముందు చెప్పడం జరిగింది. మరణిస్తాడంటే మరణించడు, బాంబ్ బ్లాస్టింగ్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరు ఓడిపోతారో సంఖ్యాబలంతో సహా నేను ఛాలెంజ్ చేయడం, మరి జన విజ్ఞాన వేదిక వాళ్ళను 1 month నేను వాళ్ళ ఆఫీస్ తీయకుండా మూసేపించిన. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు మేడం, జరగబోయేది ప్రతిదీ దివ్య దృష్టి అనేది ప్రతి వ్యక్తికి ఉంది. చాలా మంది దాన్ని గ్రహించట్లేదు, అది ఒక కలగానే మర్చిపోతున్నారు తప్ప, ప్రతి కళను కనుక ప్రతి వ్యక్తి కనుక పరిశోధించి శోధించి కనుక పరిశీలిస్తే నీకు జరగబోయే పరిస్థితులు, ప్రతి పరిణామాలు, అంటే నీ భవిష్యత్తు అని కావచ్చు. ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఒక వ్యక్తి జీవిస్తుండు, తన కుటుంబం కొరకు, తన దేహం కొరకు, తన స్వార్థం కొరకు, తన బాడీ దేహం కొరకు చూస్తారు. కొందరు కుటుంబానికి బాగుపడతారు, కొందరు దేశాన్ని రక్షిస్తారు. ఇప్పుడు దివ్య దృష్టి అనేది కూడా ఇప్పుడు తన కర్మానుసారము నేను అందరి గురించి దివ్య దృష్టి వస్తుందంటే అది అందరికి రాకపోవచ్చు, తన దేహాన్ని గురించే రావచ్చు, తన కుటుంబం గురించే రావచ్చు. నాకు మొత్తము లోకజ్ఞానుల గురించి, కారణజనముల గురించి, అవతార పురుషుల గురించి నాకు వస్తుంది. అది దైవానుగ్రహమే. దివ్య దృష్టి అనేది ఇప్పుడు అది ప్రతి ప్రాణజీవి కూడా వస్తుంది. ఇప్పుడు భూకంపాలు వస్తుంది అన్నది మీ సైంటిఫిక్ ఆధారం ఉంది. ఇప్పుడు పక్షులకు, జంతువులకు భూకంపాలు ముందే గ్రహిస్తాయి అట, అవి హెచ్చరిక చేసి కాకులు కూడా అరుస్తూ ఉంటాయి తెలుసా. జరగబోయే పరిణామాలు ప్రతి జంతువు కూడా, కుక్క కూడా మొత్తం ప్రతిది కూడా మొత్తం జంతువులు అరుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక దొంగిలించిన వ్యక్తి కుక్కలను తీసుకుపోయి దొరకబడతా ఉన్నారు, మరి వాడికి ఆ వ్యక్తి ఎట్లా తెలుస్తుంది? వాడికి దివ్య దృష్టి అనేది ఉంది, మనవుడు గ్రహించలేకపోతున్నాడు. నేను గ్రహిస్తున్నా కాబట్టి ఆ భగవంతునితో ప్రత్యక్షంగా నేను డిబేట్లో పాల్గొన్నా. భగవంతుడితో తప్పకుండా ఉన్నాడు, భగవంతుడు మనలో ఉన్నాడు. దైవ మార్గంలో పోండి, మంచి మాట్లాడండి, చెడును వికర్షించుకుంటూ మంచిని ఆకర్షించుకుంటూ జీవించండి, వాళ్ళే అవుపడే దేవుడు మేడం. రైట్. సో భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, అసలు ఎందుకు దివ్య దృష్టిలో ఓన్లీ ప్రముఖులు మాత్రమే కనిపిస్తారు, ఈ విషయానికి సొల్యూషన్ దొరికిందని చెప్పొచ్చు. ఇక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇలాంటి డౌట్స్ మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ముఖ్యమైన విషయంతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. కేసీఆర్ ఈ మాట, ఈ 3 అక్షరాల ఈ ఏదైతే ఉందో ఈ కేసీఆర్ అనేది ఒక ప్రభంజనం సృష్టించింది, ఒక రాష్ట్రాన్ని తీసుకురావటంలో ప్రముఖ పాత్ర పోషించింది. మరి ఎందుకు కేసీఆర్ ఇప్పుడు వినపడట్లేదు, కనపడట్లేదు? ఏమిటి కేసీఆర్ యొక్క భవిష్యత్తు? ఈ విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే.